ఔదత్పూర్ గ్రామంలో సిలింగ్ ల్యాండ్ 7.5 ఎకరాల భూమి ఉండేది. అయితే మదర్ ఇండియా అనే వ్యాపారవేత్త అక్కడ వచ్చి రియల్ ఎస్టేట్ పేరుతో వచ్చి 7.5 ప్రభుత్వ భూమిని ఆయన రిజిస్ట్రేషన్ చేసుకున్న పరిస్థితి ఉంది. అయితే ఇది ప్రభుత్వ భూమి రిజిస్ట్రేషన్ ఎట్లా అయిందనేది మాకు వరకు తెలియదు. కానీ రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఈ భూమి నాది అని చెప్పేసి అక్కడ మొత్తం ఫెన్సింగ్ వేసుకొని చుట్టుపక్కల రైతుల్ని ఎవరిని కూడా ఆ ప్రాంతంలో పోకుండా, అంటే వాళ్ళ చేనులలో పోకుండా ఫెన్సింగ్ దారిని మొత్తం ప్యాక్ చేసిన పరిస్థితి ఉంది. అందుకనే రైతులందరూ కలిసి గతంలో కూడా అధికారులకు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఎంఆర్ఓ కానివ్వండి, ఆర్డీఓ గారు కానివ్వండి, రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఈ రోజు కూడా మరలా మాకు న్యాయం చేయాలంటూ కలెక్టర్ గారికి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం అనేది జరిగింది. అంటే మేము కోరుకునేది ఏంటంటే, ఈరోజు వ్యాపారం పేరుతో ఈ ప్రాంతంలోకి వచ్చి ఆంధ్ర నుంచి వచ్చి వాళ్ళు భూములు కొనుక్కుంటారు, మాకు అభ్యంతరం లేదు. కానీ ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకొని పక్కన చేనులకు ఎవరికి చేనులలో పోనీయకుండా అక్కడున్న దారిని మొత్తం కబ్జా చేసి ఈరోజు రైతులందరూ ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. అందుకే మేము ఏం కోరుతున్నాం అంటే, ప్రభుత్వ భూమి ఎట్లా కబ్జా చేసుకుంటూ అది ఎట్లా రిజిస్ట్రేషన్ అయింది, మొదటగా రిజిస్ట్రేషన్ క్యాన్సల్ చేయాలి. దాంతో పాటు అక్కడ రైతులకు అందరికీ పక్క చేనులు వెళ్ళడానికి దారిని ఏర్పాటు చేయాలి. అట్నే ఎవరైతే ఈ ప్రభుత్వ భూమి రిజిస్ట్రేషన్ చేసిరో సంబంధిత అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. తక్షణమే గతంలో కూడా అనేక మార్లు వినియోగించుకున్న పరిస్థితి, కానీ ఎవరు పట్టించుకున్న పరిస్థితి. అందుకే మరోమారు ఈ ఆఫీస్ చుట్టూ తిరగకుండా ఈరోజు పనులు బంద్ చేసుకొని ఎండ అనక ఈరోజు విపరీతమైన ఎండ కొడుతున్నప్పటికి వచ్చి రైతులందరూ వచ్చి పడిగాపులు కాస్తున్న పరిస్థితి. కారణం ఏంటంటే, ఈరోజు చేన్లలో దున్నుకోవాలి, అక్కడ ట్రాక్టర్లు వెళ్ళనియట్లేదు, ఏ ఒక్క ఎడ్లు వెళ్ళనియట్లేదు. అందుకనే మా పొలాలను కబ్జా చేసుకొని మాకు దారి లేకుండా చేసి ప్రభుత్వ భూమిని కబ్జా చేసుకుని అధికారులు ఏం చేస్తారు అని చెప్పేసి మేము తప్పుగా ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకనే ఈరోజు తక్షణమే అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఆ ప్రభుత్వ భూమి యొక్క రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయాలి. అక్కడ ఇరుపక్కల ఉన్న రైతులకు తొవ్వను ఏర్పాటు చేసి రైతుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై, అధికారులపై ఉందని చెప్పేసి భావిస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా అక్కడ ఉన్నంత ఎస్సీలు ఈరోజు ఎందుకు అంత ఇబ్బంది పెడుతున్నారు అనేది మేము ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. తక్షణమే ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి సంబంధిత రైతులందరికీ న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మన ఊరు ఔదత్పూర్ నాగలిగిరి మండలం. నా సేనికి 4 ఎకరాలు ఉన్నాయి. ఆయన 4 ఎకరాలు తీసుకున్నారు. 1 ఎకర్ ఆయన కబ్జా చేసుకున్నారు. అది 1 ఎకర్కు రాకొచ్చింది. ఆయన కబ్జా చేసుకున్నారు. కబ్జా చేసుకొని నాకు మాట్లాడకొచ్చింది. ఏమో చెప్తే ఎవరిచ్చింది, సర్వే చేయి, సర్వే నాకే చేయంటాడు. ఆయన కొంచెం కొంచెం భూమి తీసుకున్నాడు, అంతా చేసుకొని నాకే సర్వే చేయంటారు. 1 ఎకర్ మీరు చేసుకుంటాలి, ఆయన 40 ఎకర్ ఆయన చేసుకుంటారు. అది కోసం ఈ కలెక్టర్ మేడం నాకు న్యాయం చేయాలంటే కోరుకుంటున్నాను. మండల్ ఔదత్పూర్ గ్రామం ఈ మాట్లాడేది దేనికోసం అంటే, ఔదత్పూర్ గ్రామానికి సంబంధించిన రైతుల గురించి. అక్కడ 7.5 ఎకరాలు స్లింగ్ ల్యాండ్ ఉంది. దానికి మదర్ ల్యాండ్ వచ్చి కబ్జా చేయడం జరిగింది. అది ఎలా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసిరో తెలియదు. అందువల్ల దానికోసం వల్ల ఎంత ఉన్న రైతులు కూడా ఉన్నారు, ఆ వాళ్ళని కూడా చాలా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. రైతుల్ని తవ్వ ఇవ్వంటే తవ్వ ఇవ్వడం లేదు. అక్కడ తీసుకునేది 1 ఎకరము, దాంట్లో కబ్జా చేయడం 2 ఎకరాలు 3 ఎకరాలు కబ్జా చేస్తారు. దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది రైతు వాళ్ళని న్యాయం ఇవ్వాలని కోరుతుంది. నాగలిగిద మండల్ ఔదత్పూర్ గ్రామం. ఔదత్పూర్ గ్రామానికి సంబంధించిన మా రైతులకు మదర్ ఇండియా వచ్చి సిలింగ్ ల్యాండ్ కబ్జా చేయడం జరిగింది. కొన్నాడు. దాంట్లో 7.5 ఎకరాలు ఉంటది. అక్కడ రైతులకి వెనుక పోవడానికి తవ్వలేదు. తవ్వ ఇవ్వంటే నేను ఇవ్వను, మీరేం చేసుకుంటారో చేసుకోండి, ఏడికి పోతారో పోండి అని బెదిరించడం జరుగుతుంది మాకు రైతులకు. ఆ బెదిరించడం వలన వీళ్ళు కూడా పోవడానికి కూడా వీళ్ళని తవ్వలేదు. అదేవిధంగా 1 ఎకరం తీసుకొని 2 ఎకరాలు 3 ఎకరాలు మళ్ళీ కబ్జా చేయడం జరుగుతుంది. 1 ఎకరం తీసుకొని 2 ఎకరాలు 3 ఎకరాలు కబ్జా చేస్తుండ్రు. అందువలన మాకు రైతులకు న్యాయం చేయాలని కలెక్టర్ మేడంని కోరుకుంటున్నాను. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh Saira!